ఈ వీడియోలో ఢిల్లీ నేమ్ ఎందుకు చేంజ్ చేయబోతున్నారు అండ్ అది కూడా ఇంద్రప్రస్థం అనే పేరు మాత్రమే పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు అండ్ ఇంద్రప్రస్థం అనే పేరుకి మహాభారతానికి లింక్ ఏంటి అనే విషయాలు డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఢిల్లీ పేరు మార్చండి అని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేవాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మెన్షన్ చేస్తూ ఒక లెటర్ రాశారు. ప్రవీణ్ ఖండేవాల్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి అనేసి మనం ఒకసారి చూస్తే, ఢిల్లీకి ఉన్న వారసత్వాన్ని సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పేరుని ఇంద్రప్రస్థంగా మార్చాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆయన తన లెటర్ లో ఢిల్లీ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ని పర్టికులర్ గా మెన్షన్ చేసి ఖచ్చితంగా ఢిల్లీ పేరుని ఇంద్రప్రస్థంగా మార్చాలని కూడా చెప్పారు. కేవలం ఢిల్లీ పేరుని మాత్రమే మార్చడం కాకుండా ఢిల్లీలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాల పేర్లను కూడా మార్చాలన్నారు. ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని ఒకసారి చూస్తే, ఓల్డ్ రైల్వే స్టేషన్ పేరుని ఇంద్రప్రస్థ జంక్షన్ గా మార్చాలని అండ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చాలని, ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ లో పాండవుల విగ్రహాలు కూడా పెట్టాలని మెన్షన్ చేశారు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఢిల్లీకి ఇంద్రప్రస్థంగా నేమ్ చేంజ్ చేయాలని, దానికి ప్రవీణ్ ఖండేవాల్ గారు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఢిల్లీ సిటీకి చారిత్రక వారసత్వాన్ని పునరుద్ధరిస్తుందని అండ్ ఇంద్రప్రస్థ అనే పేరు పెట్టడం వల్ల మన మూలాలను తిరిగి కలుపుతుందని, సాంస్కృతిక పునరుద్ధరణలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని వాదించారు. ఇంద్రప్రస్థ అనే పేరు పెట్టాలని ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. అసలు అంతమంది ఇన్వాల్వ్ అయ్యేలా ఆ పేరులో ఏముంది? ప్రవీణ్ ఖండేవాల్ గారు చెప్పినట్టు ఢిల్లీకి ఇంద్రప్రస్థం అనే పేరు పెట్టడం వల్ల నిజంగా ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇంద్రప్రస్థం అనే పేరుకి మహాభారతానికి లింక్ ఏంటి? పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకున్న తర్వాత హస్తినాపురం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్న మార్గంలో కాండవ ప్రస్థం అనే ప్రాంతానికి చేరుకుంటారు. అండ్ ఆ ప్రాంతాన్ని అలా పిలవడానికి రీజన్, అక్కడ నాగరాజు, తక్షకుడు అండ్ మాయాసురుడు నివసించేవాళ్ళు. వారి రక్షణ భద్రత కోసం దేవేంద్రుడైన ఇంద్రదేవుడి నుండి ఒక వరం పొందారు. ఆ వరం ప్రకారం వారు పాలించే ప్రాంతాన్ని మనుషులు ఆక్రమించకూడదు. పాండవులు అక్కడికి వెళ్లే మార్గంలో తక్షకుడు తన సర్పసేనతో పాండవులపై దాడి చేశాడు. అండ్ పాండవులతో పాటు నివసించడానికి వచ్చిన చాలా మంది ప్రజలు ఆ దాడిలో చనిపోవడం జరిగింది. ఇదంతా చూసిన అర్జునుడు ఆకాశం వైపు బాణం సంధించి అగ్నిదేవుడి నామాన్ని జపించాడు. వెంటనే అగ్నిదేవుడు అర్జునుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. తక్షకుడి కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయినందుకు ప్రతీకారంగా కాండవ ప్రస్థారణ్యాన్ని పూర్తిగా కాల్చేయమని అగ్నిదేవుడిని ప్రార్థించాడు. తరువాత అగ్నిదేవుడు మొత్తం అరణ్యాన్ని కాల్చేస్తూ వచ్చాడు. తక్షకుడు తనకు లభించిన వరాన్ని గుర్తు చేసుకుని సహాయం కోసం ఇంద్రదేవుడిని పిలిచాడు. ఇంద్రుడు అర్జునుడి ముందు ప్రత్యక్షమై ఈ కార్యాన్ని ఆపమని చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం తన ప్రతీకారాన్ని వదులుకోలేనని స్పష్టంగా చెప్పాడు. ఇంద్రుడు, నీవు ఆపకపోతే నా కుమారుడితోనే నేను యుద్ధం చేయవలసి వస్తుంది అని అన్నాడు. అదే సమయంలో శ్రీకృష్ణుడు కూడా అక్కడికి వచ్చాడు. అర్జునుడు వినయంగా, నేను నా తండ్రితో యుద్ధం చేయలేను, కానీ ప్రాణాలు త్యాగం చేసిన ప్రజల కోసం చేయాల్సి వస్తే తప్పదు అని చెప్పాడు. తరువాత వెంటనే అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి ఇంద్రుడికి వ్యతిరేక దిశలో అపోజిట్ డైరెక్షన్ లో బాణం సంధించాడు. ఇది చూసిన ఇంద్రుడు ఆశ్చర్యపోయి, అలా ఎందుకు చేశావు అని ప్రశ్నించాడు. దానికి అర్జునుడు ఇలా అన్నాడు, మీరు అన్ని దిశలలోనూ ఉన్నారు, ప్రతి నీటి బిందువులోనూ మీరే ఉన్నారు, అందుకే నేను మీకు కాకుండా మరో దిశలో బాణం సంధించాను అని సమాధానం ఇచ్చాడు. ఇదంతా విని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణుడు తక్షకుడు తప్పు చేసినప్పుడు అతనికి సాయం చేయకూడదని ఇంద్రుడికి బోధించాడు. ఆయన మాటలను గ్రహించిన ఇంద్రుడు కూడా అంగీకరించిన తరువాత ఆ భూమి ఇంద్రుడి అనుగ్రహంతో పవిత్రమైంది కాబట్టి అర్జునుడు ఆ ప్రాంతానికి ఇంద్రప్రస్థం అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత విశ్వకర్మ అక్కడికి వచ్చి పాండవులు నివసించేందుకు అందమైన రాజమహల్ నిర్మించాడు. ఇది ఇంద్రప్రస్థానికి మన ఇండియన్ మైథాలజీ మహాభారతంలో ఉన్న బ్యాక్ రెఫరెన్స్. ఆ లెటర్ ఏదైతే ప్రవీణ్ ఖండేవాల్ గారు అమిత్ షా గారికి రాశారో అందులో ఈ పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఢిల్లీ చరిత్ర పాండవుల యుగానికి నేరుగా అనుసంధానించబడిందని, మహాభారత కాలంలో పాండవులు యమునా నది ఒడ్డున తమ రాజధానిగా ఇంద్రప్రస్థంను స్థాపించారని, అండ్ ఈ ఇంద్రప్రస్థం అనే పేరు శ్రేయస్సు, సుపరిపాలన, నీతికి సింబాలిక్ గా ఉంటాయి. అందుకే ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థంగా మార్చాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలా చేయడం వల్ల మన అద్భుతమైన సంప్రదాయాలను పునరుద్ధరించడమే అవుతుందని చెప్పారు. పాస్ట్ లో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య, కాశీ,
ప్రయాగ్రాజ్ వంటి నగరాల పేర్లను మార్చడం ద్వారా వాటి సరైన చారిత్రక గుర్తింపులను తిరిగి పొందిన విధంగానే ఢిల్లీ కూడా పొందాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఈ పేరు మార్పు కారణంగా మతపరమైన, సాంస్కృతిక, చారిత్రక పర్యాటకం పెరుగుతుందని అండ్ దీనివల్ల వ్యాపారం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూడా భావిస్తున్నారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఢిల్లీ నేమ్ చేంజ్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఉన్న ఐడెంటిటీ మిస్ అవుతుందని అండ్ ఢిల్లీకి ఉన్న హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ గా ఉన్న ఇమేజ్ మొత్తం ఎరేజ్ అవుతుందని దీనిని మాక్సిమం ఇండియన్ పీపుల్ అపోజ్ చేస్తున్నారు. ఒక ఇండియన్ గా ఢిల్లీ నేమ్ చేంజ్ చేయాలా వద్దా అనే డిబేట్ లో మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో ఇంకొక వైబ్ క్రియేట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, లేకపోతే నెక్స్ట్ వైబ్ ని ఖచ్చితంగా మిస్ అయిపోతారు. ఫైనల్ పాయింట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్ 8 వైబ్స్.